అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్లు ఏవి కూడా ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితిలో లేదు. అందులో ముఖ్యంగా నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మీద పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకోసారి అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రజల దృష్టికి ఈ సమస్యని తెలియజేస్తూ మళ్ళీ ఆ డిమాండ్ని పునరుద్ఘాటించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ప్రతిదానికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీరు అడుగుతారు. అడగటంతోనే రథం కాలిపోతే సిబిఐ ఎంక్వైరీ మీరు వేసేశారు. 4 నిండు ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. పోలీసులు ఏ పోలీసులు అయితే దానికి కారణమయ్యారో వాళ్ళ బెయిలు రద్దు కోసం మీరు ప్రయత్నం చేశామని చెప్పారు కదా. మేమేం అడుగుతున్నామంటే పోలీసులు వెనక ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అక్కడ ఎవరైతే ఉన్నాడో నంద్యాలలో, ఆ ఎమ్మెల్యే అనుచరులు ఈ పోలీసులను ప్రేరేపించినటువంటి అంశాల మీద, పోలీసుల పాత్ర మీద, అబ్దుల్ సలాంని వేధించినటువంటి సంఘటన మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళని సిఐని, హెడ్ కానిస్టేబుల్ని ఇద్దరిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఇంతవరకు మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముస్లిం ప్రజానీకంలో. నేనేదో ముస్లింలకు చేశానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ అంశం మీద ఎందుకు స్పందించరు? ముస్లింలందరూ కోరుకుంటా ఉన్నారు. ఒక నిండు కుటుంబం పసిపిల్లలతో పాటు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి రైలు కింద పడిపోయేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు నెట్టినటువంటి అక్కడ ఎమ్మెల్యే అనుచరులు సిఐ, ఎస్ఐల మీద ఎందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా విషయం గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలు చేశారు. సహజ మరణాలను కూడా మీ తండ్రి గారి అకౌంట్లో వేసేసి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఆయన యాక్సిడెంట్లో చనిపోయిన దాన్ని తట్టుకోలేక చనిపోయారని చెప్పి మీరు ఓదార్పు యాత్రలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళు పలకరించారు. ఇవాళ మీరు నంద్యాలలో ఏం చేశారు? ఎవరైతే మహాబీర్ సాహ్ ఉన్నదో సలాం గారి అత్తగారు, ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించేటువంటి తీరిక మీకు లేదా? మీరు పరామర్శించలేకపోయారే, గెస్ట్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడతారా? అంటే ఏంటి? ఇక మీరు ఇంకా డిమాండ్లు చేయవద్దు, మేము 25 లక్షలు ఇచ్చేసాం, ఇక మాట్లాడొద్దు అని చెప్పడానికి మీరు పిలిపించారా? అంటే మీకు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళినటువంటి ఓదార్పు యాత్రలో మీకు అప్పుడు మీ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించుకొని మీ తండ్రి గారి అకౌంట్లో సహజ సిద్ధ మరణాలను కూడా అకౌంట్లో వేసుకొని ప్రతి ఇంటికి తిరిగారు మీరు. మరి నంద్యాలలో కూర్చొని మీరు గెస్ట్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడటం ఏంటని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అంటే మీరు ముస్లిమ్స్ పట్ల మీకు ఎంత నిబద్ధత ఉందో, ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. ఈ సంఘటనే చాలు. మీరు ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఆ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కానీ లేదా వాళ్ళ అనుచరుల మీద కానీ
సిఐ మీద కానీ హెడ్ కానిస్టేబుల్ మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే మీకు ముస్లిమ్స్ పట్ల ఉన్నటువంటి నిబద్ధతని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మొత్తం ముస్లిం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు నంద్యాల చేసింది ముసలి కన్నీరు కార్చడానికే, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఉప ముఖ్యమంత్రిని హఫీజ్ ఖాన్ గారిని, మీరు అసెంబ్లీలో పరిగెత్తుకొని వచ్చేస్తున్నారే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఏదో అన్నాడని చెప్పేసి మీరు చించుకుంటున్నారే. నేను అడుగుతా ఉన్నా, 5 పూట్లు నమాజ్ చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి అహ్మద్ షరీఫ్ గారు శాసన మండలి చైర్మన్ని పట్టుకొని నువ్వు సాహిబుకి పుట్టావా అని చెప్పి అడిగిన రోజున, మరి ఆ రోజున మీరు ఎందుకు నోర్లు మా పెగల్లేదు? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? షరీఫ్ గారిని మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్టేనా? మీరు చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం ఇవ్వకుండా ఆయన ఏం మాట్లాడుతున్నా సరే, ఏ అంశం మీద మాట్లాడుతున్నా సరే 10 మంది ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కర్నూలు ఎమ్మెల్యే అడ్డు తగిలితే ఆయన ఆవేశంలో ఏదో అంటే దానికి ఏదో చించుకుంటున్నారే, మీరు ఏదో జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారే. మరి షరీఫ్ గారి విషయంలో నోర్లు పెగల్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఈ నంద్యాల అబ్దుల్ సలాం సంఘటన మీద, వరుసగా ముస్లింల మీద జరుగుతున్న దాడుల మీద మీకేమీ మాట్లాడే తీరిక లేదా? భయపడుతున్నారా ముఖ్యమంత్రికి? మరి మొత్తం నంద్యాల ప్రజానీకం అంతా కూడా అట్టుడికిపోతూ ఉంది జరిగినటువంటి సంఘటన మీద. మీకు బాధ్యత లేదా? కర్నూలు ఎమ్మెల్యేగా పక్కనే ఉన్నారు కదా, మీ జిల్లానే కదా, మీరు ఎందుకు మాట్లాడరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అంతేకాకుండా సోషల్ మీడియాలో అబ్దుల్ సలాం ఒక నేరస్తుడని, అతను దొంగతనం చేశాడని, అతని ఇంట్లో బంగారం దొరికిందని, అతను అవమానాలు భరించలేక చనిపోయాడని చెప్పేసి మీరు ఫేక్ మెసేజ్లు మొత్తం సోషల్ మీడియాలో రిటర్న్గా మీరు ఎవరు చేస్తున్నా సరే దాన్ని ఖండించవలసింది. మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడరు? ఫేక్ మెసేజ్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇది తప్పు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కర్నూలు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఖండించరు? మీరు జరిగిన సంఘటన ఒకటైతే మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మీద ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఉంటే మీరు ఖండించాలి కదా. నేను అడుగుతా ఉన్నా, మీ దృష్టికి వచ్చిందా లేదా? వస్తే చూడండి వాళ్ళ. కాబట్టి శాసనసభ సమావేశాలు 4వ తారీఖుతో ముగుస్తూ ఉన్నాయి. పలు ప్రజా సమస్యలను మీరు పక్కన పెట్టేశారు. అయినప్పటికీ కూడా మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ముఖ్యమంత్రి శాసనసభలో సిబిఐ విచారణకి ఆదేశిస్తున్నాను అని ప్రకటన వచ్చే వరకు ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నిలదీస్తానే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే ఆ సిఐని, ఆ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నుండి తొలగించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆ నిగ్గు తేల్చాలి. వాళ్ళ వెనక ఆ అబ్దుల్ సలాంని వేధించినటువంటి సిఐ హెడ్ కానిస్టేబుల్ వెనక ఉన్నటువంటి కుట్ర ఏమని జరిగింది, అసలు ఆ బంగారాన్ని ఎవరు దోచుకొని వెళ్ళారు, ఆ దొంగలు ఎవరో బయటికి పెట్టమని చెప్పి అడిగింది వాళ్ళత్త మామునిసా. మీరు దాని మీద కూడా మీరు ఇంతవరకు మీ స్థాయిలో మీ దగ్గర ఉన్నటువంటి సిఐడి ఎంక్వైరీ కూడా మీరు ఎందుకు వేయలేదు? ఏదో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి చేతులు దులుపుకుందామని చెప్పి అనుకుంటే ముస్లిం ప్రజానికం కానీ ప్రజా సంఘాలు కానీ రాష్ట్రంలో ప్రజలు ఊరుకోరు. మీరు అన్నిటికీ సిబిఐని అడుగుతున్నారు, మీరు దీన్ని ఎందుకు మీరు అడగరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పలు అంశాల మీద మీరు పక్కదోవ పట్టిస్తున్నారు శాసనసభని. ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా మీరు ఈ రకమైనటువంటి బుల్డోజ్ చేసేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు. నిన్న స్పీకర్తో సంబంధం లేకుండా మార్షల్ని తీసుకురండి, వాళ్ళని బయటికి నెట్టేసేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా నేనే మాట్లాడేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ దృష్టికి ఈ విషయము రావాలి. మీరు ఈ శాసనసభ సమావేశాల్లోనే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తున్నాను, నేను శాసనసభ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పి ప్రకటన రావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.